డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రోడ్ సేఫ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీఎస్ఆర్టీసీలో 743 మెకానికల్, ఫిట్టర్, పెయింటర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్ ఉద్యోగాలను నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ నోటిఫికేషన్ 17th సెప్టెంబర్ 2025లో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్, లక్డికాపూర్, హైదరాబాద్ నుండి వెలువడింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ పోస్టును రిక్రూట్ చేస్తుంది. వేకెన్సీస్ సంబంధించి చూసినట్టయితే ఇందులో డ్రైవర్ పోస్టులు ఉన్నాయి, కానీ నేను ప్రత్యేకంగా శ్రామిక్స్ అనేటువంటి పోస్టులకు సంబంధించి ఈ పిట్టర్ కానీ, పెయింటర్ కానీ, వెల్డర్ కానీ, టర్నర్ కానీ వీటికి సంబంధించి మొత్తము 743 పోస్టులు ఉన్నవి. వేతనం స్కేల్ వచ్చేసి 16,550 నుండి 45,030 రూపీస్ వీటి బేసిక్స్ ఉంటాయి. దీనికి రిక్రూట్మెంట్ బాధ్యత మొత్తం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మాత్రమే చూసుకుంటుంది. ఎవరైనా క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి పోస్టు ఆ వేకెన్సీ పోస్ట్ శ్రామిక్స్ సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్ 46, దీనికి సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ కావాలో చూసినట్టయితే ఇందులో మెకానిజం, డీజిల్ అండ్ మోటార్ వెహికల్కి సంబంధించి 589 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ ట్రేడ్ ఎలిజిబిలిటీ, ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ సర్వీసెస్ అండ్ దీనికి సంబంధించి డీజిల్ అండ్ పెట్రోల్, స్ట్రీమ్ సిస్టమ్ ఇవన్నీ తెలిసి ఉండాలి, దాంట్లో నేర్పుంటారు. ఓకే, షీట్ మెటల్ అండ్ ఫిట్టర్ ఎంవీబీబీ, ఆటోమొబైల్ సెక్టార్ విత్ ద డెంటింగ్, పెయింటింగ్ అండ్ వెల్డింగ్ అండ్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ సంబంధించి ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఇవి 43 పోస్టులు ఉన్నవి. ఇక ఆటో ఎలక్ట్రీషియన్ సంబంధించి 43 పోస్టులు ఉన్నవి. ఇందులో ఆటోమొబైల్ సెక్టార్ అండ్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కండిషనర్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక పెయింటర్, ఆటోమొబైల్ సెక్టార్ విత్ ద డెంటింగ్, పెయింటింగ్ అండ్ వెల్డింగ్ అండ్ అడ్వాన్స్డ్ మోడ్యులర్ 17 పోస్టులు ఉన్నాయి. వెల్డర్, ఫ్యాబ్రికేషన్ సెక్టార్ విత్ ద అడ్వాన్స్డ్ మోడ్యులర్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ విత్ ద అడ్వాన్స్డ్ వెల్డింగ్ 17 పోస్టులు ఉన్నాయి. కట్టింగ్ అండ్ స్వింగింగ్ ఆఫ్ షోల్డర్, ఆప్టికల్ సెక్టర్ విత్ ద అడ్వాన్స్డ్ మోడల్ 17 పోస్టులు ఉన్నాయి. మిల్ విత్ మెషిన్ 17 పోస్టులు ఉన్నాయి. మొత్తము 743 పోస్టులు ఉన్నవండి. వీటికి సంబంధించి జిల్లాల వారీగా ఇందులో కొన్ని కేటగిరీ 2 పోస్టర్స్ ఉన్నాయి. ఇవి రిజర్వేషన్ సంబంధించినటువంటివి ఉన్నవండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవి కూడా ఉన్నవి. ఇవి ఆదిలాబాద్ రీజన్లో అంటే కాంటిగెన్సీ డిస్ట్రిక్ట్ కోడ్ 1లో క్యాడర్ 1లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంది. ఇది కేటగిరీ 2 షీట్ మెటల్ సంబంధించి. అదేవిధంగా కరీంనగర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంది, జగిత్యాల్లో ఒకటి ఉంది. ఇక పోతే మెదక్లో ఒకటి ఉంది, నిజామాబాద్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంది, కామారెడ్డిలో ఒకటి ఉంది, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి ఉంది, మహబూబ్నగర్లో ఒకటి ఉంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, తర్వాత వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగాంలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నాయి. ఇక మెడ్చల్, మల్కాజిగిరిలో 6 ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్, వికారాబాద్ 2, హైదరాబాద్ 9, సంగారెడ్డిలో 4 ఉన్నాయి. మొత్తం 43 పోస్టులు వీటికి సంబంధించి గ్రేడ్ 2కి సంబంధించి షీట్ మెటల్ ఎంవీబీడీ ఫెక్టర్కి సంబంధించి మనకు చూపించడం జరుగుతుంది. ఇకపోతే ఆటో ఎలక్ట్రీషియన్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి చూసినట్టయితే మంచిర్యాలలో ఒకటి ఉంది, అదేవిధంగా కరీంనగర్లో ఒకటి ఉంది, పెద్దపల్లిలో ఒకటి ఉంది. ఇకపోయిందంటే సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నవి. అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మహబూబ్నగర్ లేదు, కానీ నాగర్ కర్నూలులో ఒకటి ఉంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, మహబూబాద్, జనగాంలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నవి. రంగారెడ్డి 6, మెడ్చల్ మల్కాజిగిరి 6, వికారాబాదు 2, హైదరాబాద్ 9, సంగారెడ్డిలో 9 చొప్పున 43 పోస్టులు ఎలిజిబిలిటీలో ఉన్నవి. ఇకపోతే
పెయింటర్కు సంబంధించి చూసినట్టయితే నిర్మల్, జగిత్యాల్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, నల్గొండ, వరంగల్లో ఒక్కొక్కటి చొప్పునది, రంగారెడ్డి 2, మేడ్చల్ మల్కాజ్గిరి 2, వికారాబాద్ 1, హైదరాబాద్ 3, సంగారెడ్డి 1 చొప్పున మొత్తం 17 పోస్టులు ఉన్నవి. ఇకపోతే వెల్డర్కు సంబంధించినటువంటి ఆసిఫాబాద్, కొమరంభీం, సిద్దిపేట్, నిజామాబాద్, ఖమ్మం, వనపర్తి, నల్గొండ, హన్మకొండలో 1 చొప్పున ఉన్నవి. రంగారెడ్డి 2, మేడ్చల్ మల్కాజ్గిరి 2, వికారాబాద్ 1, హైదరాబాద్ 3, సంగారెడ్డిలో 1 చొప్పున మొత్తం 17 ఉన్నవండి. అదేవిధంగా కట్టింగ్ అండ్ స్వింగ్ అప్హోల్ హెల్పర్ దానికి సంబంధించి ఆదిలాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట్, నల్గొండ, హన్మకొండలో 1 చొప్పున ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి 2 చొప్పున ఉన్నాయి. వికారాబాద్ 1, హైదరాబాద్ 3 మరియు సంగారెడ్డి 1 చొప్పున మొత్తం 17 పోస్టులు ఉన్నవి. మిల్ రైట్ విత్ మెషైన్కి సంబంధించి మల్కాజిగిరి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సూర్యాపేట, మహబూబాబాద్లలో 1 చొప్పున, రంగారెడ్డి, మెడ్చల్ మల్కాజిగిరిలో 2 చొప్పున, వికారాబాద్లో 1, హైదరాబాద్లో 3 మరియు సంగారెడ్డిలో 1 చొప్పున మొత్తం 17 పోస్టులు ఉన్నవి. ఈ పోస్టులకు సంబంధించి ఇకపోతే శ్రామిక్ సంబంధించి మెడ్చల్ డిస్ట్రిక్ట్ సంబంధించి బీసీసీ ఖమ్మం 1 ఉందండి. ఇది పోస్ట్ 46 సంబంధించి మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి. ఇక్కడ మనం చూసినట్టయితే వీటన్నింటికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ 10th సర్టిఫికేట్ మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాం. వీటన్నిటిని కూడా పీడిఎఫ్ యాక్టర్లో ఉంచాలండి. వీటికి ఫీజు అప్లై చేయాలంటే మనం సామి కోసం అప్లై చేస్తున్నాం కనుక ₹200 ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణకి 200, ఆల్ అదర్స్ అంటే ఓసీ అవుటర్ క్యాండిడేట్స్కి ₹400 పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అది పోస్ట్ అనుసరించి వీటికి సంబంధించి అందరూ కూడా పేమెంట్ చేయాలి. ఆన్లైన్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసి దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రీసెట్ ఫోటోస్, సిగ్నేచర్ జీపీజీలో పంపించాలి. మిగతా సర్టిఫికేట్లన్నీ కూడా ఆన్లైన్లో పీడిఎఫ్ ఫార్మేట్లో పంపాల్సి ఉంటుంది. మీరు కన్ఫర్మ్ చేసినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. 1 టైం పాస్వర్డ్తో దీన్ని అగ్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక అప్లోడ్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1 to 7th కంపల్సరీ తెలంగాణలో రెసిడెన్సీ ఉండాలి. దాని ఆధారంగానే వాళ్ళ లోకల్ క్యాండిడేట్గా గుర్తించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీటన్నింటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద పోస్ట్ సంబంధించి గవర్నమెంట్ ఏ నామ్స్ అయితే చెప్పిందో దాని ప్రకారమే రూల్ 22(2)A సంబంధించినటువంటి ప్రతి రూల్ని కూడా రిజర్వేషన్ సంబంధించి పాటిస్తారు. 96 సంబంధించి ఇది అందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. దాన్ని మించి ఇంకెవరు కూడా కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు. అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పెషల్ స్పోర్ట్స్ పర్సన్ కానీ, వీటికి సంబంధించి జియో నెంబర్ 107 డేటెడ్ 27/7/2018 జనరల్ అడ్మినిస్ట్రేషన్ దాని ప్రకారము స్పోర్ట్స్ కోటా కేటాయించడం జరుగుతుంది. దీనికి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇక ఉమెన్ రైట్స్ కేటగిరీకి వచ్చి 33.13% మహిళలకు కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ శ్రామిక్ సంబంధించి వాళ్ళకు 18 సంవత్సరాల నుండి 18 ఇయర్స్ మధ్య ఉండాలి. జనరల్ ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 18 సంవత్సరాల వయసులో ఉండాలి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఇంకా 5 సంవత్సరాలు అదనంగా కలపడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇండియన్ ఆర్మీలో కానీ, ఇండియన్ నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో పనిచేసిన 3 ఇయర్స్ అదనపు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఆధారంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఐఐటి కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఐటీఐ ట్రేడ్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఐటీఐతో పాటు ఎవరైనా తాము ఫిజికల్ ఎలిజిబిలిటీకి సంబంధించి మెడికల్ టెస్ట్లను కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కంపల్సరీ తమ ఇన్ఫర్మేషన్ లెటర్, కాల్ లెటర్ కూడా మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లోనే పంపడం జరుగుతుంది. మీకు మార్క్స్ ఎలా ఉంటాయి? అగ్రిగేట్ మార్క్స్ ఐటీఐలో వచ్చినటువంటి ట్రేడ్ మార్క్స్ సంబంధించి 90% మార్క్స్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్క్స్ ఆఫ్ ద పాసింగ్ నేషనల్ అప్రెంటిస్షిప్ ఎవరైతే ఎన్ఏసి ఉంటుందో దాన్ని 10 మార్క్స్ తీసుకుంటుంది. దీని ఆధారంగా మీ సెలెక్షన్స్ ఉంటుంది. మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50%, ఓసీస్ అండ్ ఏడబ్ల్యూసీస్ 45, బీసీస్ 40, ఎస్సీ ఎస్టీలకి
40% మార్క్స్తో ఇది క్వాలిఫై ఉంటారు. 50% ఓసెట్ అండ్ ఈడబ్ల్యూఎస్ 45 బీసీస్కి అండ్ 40 SC/STలకు ఉంటుంది అగ్రిగేటెడ్ 100 మార్క్స్కి. ఇకపోతే ఈ సెలక్షన్ ద క్యాండిడేట్స్ గట్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ షెల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ their realization merit obtained by the aggregated score of the weightage marks 100 marks. Okay, the first 5% of the posts shall be filled following combination qualifications. Let's దాని తర్వాత ఈ 95% మాత్రము లోకల్ వాళ్ళకే నింపడం జరుగుతుంది. ఇక 2 more క్యాండిడేట్స్ కనుక సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎవరైతే ముందు పుడతారో వారికి మాత్రమే హూ వాజ్ ద బోర్న్ ఎర్లియర్ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారికే అవకాశం ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద రూల్. ఇక దీనికి సంబంధించి ఏ జిల్లాలు ఏ కేటగిరీ క్యాడర్లో ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. 9 క్యాడర్గా ఈ జిల్లాలను 33 జిల్లాలను విభజించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు 200 రూపాయలు పెట్టేసి మీరు ఐటీఐ పాస్ అయినట్టయితే మీకు తప్పకుండా ఈ జాబ్ మీకు వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ 743 పోస్టులు ది స్టేట్ గవర్నమెంట్ ది కార్పొరేషన్గా కూడా మారి స్టేట్ గవర్నమెంట్లోకి దీన్ని విలీనం చేయబోతున్నారు కనుక తప్పకుండా మీరు పాస్ అవ్వాలని, మీరు దీంట్లోకి చేరాలని కోరుకుంటూ మీ కురపాటి మోహన్. ఎక్కడెక్కడ ఎవరికి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు చూసినట్టయితే మీరు అనెక్సరీ 2 అనెక్సరీ 3 చూసినట్టయితే మొత్తం పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను మీ ముందు ఉంచడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ని లేదు మీరు స్క్రీన్ షాట్ కూడా చూసుకోవచ్చు. ప్రతి పోస్ట్ని ఏ కేటగిరీలో ఎన్ని ఇవ్వడం జరిగిందో మీకు పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉన్నటువంటి దాన్ని మీ ముందు స్క్రోల్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ప్రభుత్వం మనకు ఒక మంచి సదవకాశాన్ని కల్పించింది. దీన్ని వినియోగించుకొని మీరు స్టేట్ గవర్నమెంట్లో జాబ్ హోల్డర్ కావాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు అప్డేట్ చేసి చూసినట్టయితే తప్పకుండా మీకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, మరోసారి మీ ముందుకు వస్తాను. ఈసారి డ్రైవర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తోని మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి.